అన్ని ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మన పాస్టర్స్ గురించి బాగా ఇదిగా మాట్లాడాడు. ఆ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడుకోవడం అంటే బాగుండేది. మన పాస్టర్స్ కొంచెం మాట్లాడాడు, దాని గురించి తగ్గించుకుంటూ బాగుంటుంది కంపెనీ చెప్పాడు. అర్థమైందన్న. అన్యుల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మన క్రైస్తవ పాస్టర్ని చెడ్డగా మాట్లాడడం మంచిది కాదని ఈ విశ్రాంతి క్రిస్టియనే కాదు, వీకేఆర్ కూడా మొన్న మాట్లాడాడు. అన్యుల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మా పాస్టర్లలో పలానా వాళ్ళు దొంగలు అని చెప్పడం ద్వారా మన యథార్థత బయటకు వస్తుంది. మన యేసుప్రభువుని నమ్ముకున్నారు అని వీళ్ళని దాచిపెడితే రేపు ఒకానొక రోజు బయట వాళ్ళు చెబితే వినాల్సిన పరిస్థితి వస్తుంది. మన ఇంటిని మనం శుభ్రపరచుకుంటే పక్కింటి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవాల్సిన అక్కర్లేదు. మన పిల్లాన్ని మనం దండిస్తే మంచిది. రేపు వాడు పోలీసులు తన్నులు తిన్నాడు అనుకో, మనమంతా ఉరి పెట్టుకొని చచ్చిపోవాలి కదా. మన పిల్లాన్ని పక్కింటోడు కొట్టాడు అనుకో, మనం ఏం చేయాలి? చచ్చిపోవాలి, బ్రతికేది ఏం లేదు అక్కడ. అదే మన పిల్లాన్ని మనం ఎంత దారుణంగా శిక్షించినా సరే ఏమవుతుందో బాధ్యత అవుతుంది. కానీ పక్కింటోడు ఒక మాట అన్నాడు అనుకోండి, తల తీసేసినట్టు అవుతుంది. వాళ్ళు పలానా పాస్ను పేరు పెట్టి ఈ పాస్ గురించి నీ అభిప్రాయం ఏంటి అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఈ వెధవను సమర్థిస్తున్నావా అని. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆయన గొప్ప దైవజనుడు అని అన్నాను అనుకోండి, నేను ఎంత బైబిల్ చెప్పినా ఇంకేం లేదు అక్కడ. ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నవాడు దుష్టులతో పోరాడుతూ ఉండును అని జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు సామెతల్లో. ధర్మశాస్త్రాన్ని త్రోసిపుచ్చే వాళ్ళు దుష్టుల్ని పొగుడుతూ ఉంటారు. వాడు మనోడైతే అంటే బయట ఉన్నవాడైతే అంటే. ప్రమాదం ఎవరో తెలుసా? బయట ఉన్నాడు కాదు, ప్రమాదం లోపల ఉన్నాడు. తెలివి తక్కువ స్నేహితుడి కంటే తెలివైన శత్రువు మంచోడు. మనకు నేర్పిస్తాడు తెలివిని, ఎలా ఎత్తుకు పై ఎత్తు వేయాలని. అదే తెలివి తక్కువ స్నేహితుడు ఉన్నాడనుకో, మన తెలివిని కూడా దిగజారుస్తాడు వీడు. మన లోపల ఉంటూ యేసుప్రభు పేరు పెట్టుకొని వీళ్ళు చేసే తమాషాలకి క్రైస్తవ్యం మీద రాళ్ళు పడుతున్నాయి. ఈరోజు వీళ్ళంతా ఎందుకు పుట్టుకొచ్చారు బయటికి? క్రైస్తవం మీద మాట్లాడుతున్న వాళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఇంతకుముందు లేరే. ఎక్కడి నుంచి వచ్చారంటే ఎప్పుడైతే ఈ దొంగలంతా పుట్టుకొచ్చారో అప్పుడు కడుపు రగిలింది వీళ్ళకి. అరే, ఇన్ని తమాషాలు చేస్తూ మత ప్రచారం చేసి మారుస్తున్నారు ఇలాంటి వాళ్ళని అని. మీరు చెప్పండి, యాపిల్ పండు తింటే పిల్లలు పుడతారా? మరి శాంకిషోర్ ఇవ్వట్లే. అరటి పండు తింటే పిల్లలు పుడతారా? ఈ అమ్మతేజ ఇవ్వట్లే. కొబ్బరి నూనె బాటలు అమ్ముకుంటే స్వస్థతలు వస్తాయా? వస్తే మరి ఈ వ్యక్తి ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాడు? కొబ్బరి నూనె బాటలు ప్రార్థన చేసిందాన్ని ఈ వ్యక్తి పూసుకుంటే రోగం బాగా అయితే ఈ వ్యక్తి ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాడు? ఆ వ్యక్తి కొడుక్కి ఏదో యాక్సిడెంట్ అయింది, తలంతా అంటుకుంది కదా, అప్పుడు వెంటనే కొబ్బరి నూనెతో కదా అంటాలి. హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు? ఈ వ్యక్తికి ఆరోగ్యం బాగాలేనప్పుడు కొబ్బరి నూనె త్రాగాలి, ఎందుకు హాస్పిటల్కి వెళ్ళారు? అంటే 1,00,000 మంది చేసే ప్రార్థన చేసిన కొబ్బరి నూనె బాటలని నువ్వు అమ్ముతావు, కానీ నీకు రోగం వస్తే హాస్పిటల్ వెళ్తావు. నీకెందుకు అద్దాలు? అద్దాలు దేనికి? కొబ్బరి నూనె పూసుకుంటే పోదా? ఇలాంటి తమాషాలన్నీ బయట వాళ్ళు గమనిస్తున్నారు. మనం కళ్ళు మూసుకొని వెళ్తున్నాం కానీ ఆయన దైవజనుడే, ఈయన దైవజనుడే అని వెళ్తున్నాం కానీ బయట వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు. ఎవరైతే బయట వాళ్ళు ప్రశ్నిస్తున్నారో దాని అర్థం ఏంటంటే నిజమైన క్రైస్తవ్యాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. మీ క్రిస్టియానిటీది కాదు, ప్లీజ్ ఒరిజినల్గా ఉండండి అని కోరుకుంటున్నారు వాళ్ళు. అందుకని అడుగుతున్నారు, ఎందుకని పలానా వ్యక్తి పేరు పెట్టి ఆ వ్యక్తి మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు అంటే వీడు దొంగ, మరి నీ దృష్టిలో ఏంటి అని. నా దృష్టిలో రెండింతలు దొంగ. నీకు బైబిల్ తెలియదు కాబట్టి దొంగ అనిపించింది, నాకు బైబిల్ తెలుసు కాబట్టి రెండింతలు దొంగ. దొంగను దొంగ అని చెప్తాం, అది మన యథార్థత. నా శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చింది బ్రదర్, డాక్టర్ ఏమన్నాడు? ఇన్ఫెక్షన్ వచ్చింది, ఈ వేలు తీసేయాలి. వద్దు డాక్టర్ అన్నట్టు ఏంటి పరిస్థితి? ఏంటి? మొత్తం చేయబోతుంది. మన శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చినా దాన్ని ఇన్ఫెక్షన్ అని అంటారు, దాన్ని తీసివేయాలి. అపోస్తలుడైన పౌలు ఎవరిని గురించి పత్రికలు రాశాడు? అపోస్తలుడైన యోహాను ఎవరిని గురించి పత్రికలు రాశాడు? వాళ్ళు మనలో నుండే బయలు వెళ్ళారు, కానీ వాళ్ళు మన సంబంధాలు కాదు, క్రీస్తు విరోధులు వాళ్ళు. నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘంలో క్రూరమైన తోడేలు ప్రవేశిస్తాయి, కాబట్టి కాపాడండి, జాగ్రత్త అని చెప్పాడు. దేమా ఎవరు? అపోస్తలుడైన పౌలుతో పాటు తిరిగినవాడు కాదా? అలెగ్జాండర్ అనే కన్సర్వాడు ఎవడు? ఇస్కరియోతు ఎవరు? ఇంతకీ ఇస్కరియోతు ఎవరు?
మరి ఎందుకు యేసుప్రభు అంత కఠినమైన మాట, నీవు ఎందుకు పుట్టావు, నీవు పుట్టి ఉండని ఎడల నీకు మేలు, ఎందుకన్నాడు ఆ మాట? గెహాజీ ఎవరు? గెహాజీ ఎవరు? అరణ్యంలో రాలిపోయినటువంటి లక్షల మంది ఇశ్రాయేలు ఎవరు? ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పని ఎవరికి చెప్పాడు? బయట వాళ్ళకే మనకే కదా. కాబట్టి లోపల ఉన్నవాడు బయట ఉన్నవాడి కంటే ప్రమాదం. మీకు మాట చెప్తాను. ఆకీషు అనే రాజు ఉన్నాడు, ఫిలిస్తీన్ రాజు. దావీదు వెళ్ళి నేను నీతో పాటు యుద్ధానికి వస్తాను ఇశ్రాయేలు మీదకి అన్నాడు. అప్పుడు కొంతమంది వచ్చి, రాజా ఎంతైనా ఈ వ్యక్తి ఇశ్రాయేలుడే, యుద్ధానికి వెళ్ళిన తర్వాత మన వైపు వాళ్ళ వైపు మనసు వచ్చి మన వైపు తిరిగాడు అనుకో, ఈ వ్యక్తి గురించి ఏమైనా పాట పాడారు తెలుసా? సౌలుకి 1000 కొలదైతే ఈయనకు 10,000, ఈయనకు 10,000 కొలదని పాట పాడారు. ఇంత బలవంతుణ్ణి మనమే తీసుకుని వెళ్ళామనుకో, మన మీద తిరగబడితే పరిస్థితి ఏంటి కదా. అంటే ఈ వ్యక్తి శత్రు దేశానికి సంబంధించిన వ్యక్తి, మనలో ఉంటే మనకే ప్రమాదం. ఈ వ్యక్తి బయట ఉండాలి, మనలో ఉండకూడదని అన్నాడు కదా. బయట ఉండే శత్రువుని గుర్తుపట్టి కొట్టచ్చు, లోపల ఉన్నాడుకో శత్రువు, అమ్మో చాలా కష్టం. వీళ్ళందరూ లోపల ఉన్నటువంటి శత్రువులు. వీళ్ళు చేసే ప్రతిదానికి క్రైస్తవం మీద బురద పడుతూ ఉంది, క్రైస్తవం మీద బురద పడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మన శత్రువు బయటోడు కాదు, వాడికి తెలియదు. తెలిసినా తెలియకపోయినా వాడు శత్రువు అని బోర్డు పెట్టుకున్నాడు. కానీ వీళ్ళు బోర్డు పెట్టుకోలే, దైవజనుల పేరుతో చాలామంది అవుతున్నారు. 50 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయా? బెల్లంపల్లిలో టచ్ అంటున్నాడా? టచ్ అనేది వాక్యానుసారమా? వాక్యానుసారం కాదు కదా. అది తమాషాగా అనిపిస్తుంది. మొన్న ఒక వ్యక్తిని పిలిచి టచ్ అని ఎయిడ్స్ పోయిందని చెప్తున్నాడు. నవ్వుతారు బయట వాళ్ళు. ఎయిడ్స్ పోతుందా టచ్ అంటే? క్యాన్సర్ పోతుందా టచ్ అంటే? కడుపులో గడ్డలు పోతున్నాయంటే టచ్ అంటే? ఎప్పుడైతే ఇలా మనం చేస్తామో, దీన్ని మనం ఖండించమో, వాడితో పాటు మనం కూడా దొంగలం అవుతాం. మనం ఖండిస్తే యథార్థత బయటకు వస్తుంది. ఇంకా క్రైస్తవులు యథార్థవంతులు ఉన్నారు, మన విలువ పెరుగుతుంది. చాలామంది అంటారు మనల్ని మనమే విమర్శించుకోవచ్చా అని. మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు పొందక పోవదము. బయటోడు వచ్చి విమర్శిస్తే అవమానం. మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఎలా విమర్శించుకుంటాం? ఇదిగో లేఖనం. ఈ లేఖనం ఎందుకు ఇవ్వబడిందంటే, దీన్ని బట్టి ఉన్న నా పరిచర్య నీ పరిచర్య. దీనికి కుడిగానే అడగకపోతే ఎవడైనా అడగొచ్చు. అది విమర్శ కాదు, లేఖనం మనల్ని పరిపాలిస్తుంది, లేఖనాన్ని మనం గౌరవిస్తున్నాం అని అర్థం. మనం విమర్శించకపోతే లేఖనాన్ని గౌరవించట్లేదని అర్థం. ఎందుకంటే బైబిల్ చెప్పింది ఖండించమని, గద్దించమని, బుద్ధి చెప్పమని. అది మనం చేయట్లేదని అర్థం. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు ఎందుకు రాశాడు? పత్రికలు ఎందుకు రాయబడ్డాయి? అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రోమీని ఒక మాట అన్నాడా? గ్రీస్ దేశస్తుని ఒక మాట అన్నాడా? అన్ని జనులు ఒక మాట అన్నాడా? అనలే. ఎవరిని తిట్టాడు ఆయన? సొన్నం కొట్టిన సమాధానాన్ని ఎవరిని అన్నాడు? పరిసయ్యులు ఎవరు? సొంత జాతి కదా, సొంత ఇశ్రాయేలు కదా. యేసు ప్రభు పల్లెత్తి మాట బయట వాళ్ళని అనలే. ఈరోజు వాళ్ళ గ్రంథాలన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టుకొని వాళ్ళని అంటున్నారు మీ గ్రంథాలు ఎలా ఉందని. సారీ, అనాల్సింది మనల్ని మనమే అనుకోవాలి. వాళ్ళ గ్రంథాల్లో ఏమున్నా మనకు అనవసరం. ప్రాణం లేనటువంటి పుస్తకాలు మన బైబిల్ని బట్టి మనల్ని మనం సరి చేసుకోవాలి. ఈరోజు జరుగుతుంది ఏంటంటే, మనల్ని మనం సమర్థించుకోవాలి, బయట వాళ్ళని వేలెత్తి చూపిస్తాం. మీ దేవుడిట్ట, మీ దేవుడిట్ట, మీ దేవుడిట్ట అని. అసలు ఉన్నారా వాళ్ళు? లేరు కదా. యేసు ప్రభు స్వజాతీయుల్ని ఖండించాడు. రోమీలు ఒక్క మాట మాట్లాడలేదు, గ్రీకులను ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఎవరి గురించి అంటే సొంత జాతి గురించి. వేషధారులారా, సున్నం కొట్టిన సమాధులారా అన్నది ఎవరి గురించి? అందుకని యూదులు భయపడి వీడు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నాడు, ధర్మశాస్త్రం నిరర్థకం చేస్తున్నాడు, సిలువెక్కించారు. అందుకే యేసు చెప్పాడు, ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలే. ఎందుకు మాట అన్నాడు? కొట్టివేస్తున్నాడని నింద వచ్చింది ఆయన మీద. బయట వాళ్ళతో మనకేం పని? ఈ లేఖనాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకుందాం. మనల్ని మనమే విమర్శించుకోకూడదంటే తప్పు మాట. మనల్ని మనమే విమర్శించుకుంటేనే రాబోతున్న తీర్పు తప్పించుకుంటాం. ఇప్పుడు నేను తప్పు చేస్తున్నా బ్రదర్, మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? చెప్పాలి. అలాగే అన్నిల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మన పాస్టర్ల గురించి, సారీ నేను మిమ్మల్ని పాస్టర్లు అనుకోవట్లేదు, పాస్టర్లు అనుకోమంటే నేను ఎందుకు అంటాను? మీరు పాస్టర్లు కాదు కాబట్టే, మీరు చేస్తున్న పరిచర్య కాదు కాబట్టే, మీరు బిజినెస్ చేస్తున్నారు కాబట్టే, మీరు చేస్తున్న తమాషాలు క్రైస్తవం నవ్వులు పాలవుతుంది కాబట్టే అన్నిల ప్లాట్ఫామ్ మీద నిలబడి వీళ్ళు మా వాళ్ళు కాదు అని సర్టిఫై చేసి వచ్చాను అక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు మన వాళ్ళు వచ్చి నా గురించి ఇలా మాట్లాడు, నా గురించి ఇలా మాట్లాడు, నీ బ్రతుకు మారుంటే కదా. మొన్న ఛానల్లో కాదు నేను మాట్లాడింది, అంతకంటే ముందు ఉల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ ఛానల్ పెట్టి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా.
బ్రతుకు మారిందా? మారలే. ఎప్పుడైనా అదే మాట మాట్లాడతాను, ఎక్కడైనా అదే మాట మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి క్రైస్తవులు యథార్థవంతులు ఉన్నారు ఇంకా అని. అప్పుడైనా బైబిల్ మీద గౌరవం వస్తుంది వాళ్ళకి. నిన్ను సపోర్ట్ చేస్తే నువ్వు వెళ్ళి బెల్లంపల్లి సపోర్ట్ చేస్తావు. వాట్ టచ్ అంటాడు, ఎయిడ్స్ పోయింది అంటాడు. తిరిగి వచ్చి నా మీద పడుతుంది. ఎంత వాక్యం చెప్పినా సరే నువ్వు కూడా అదే జాతి కదా. నేను వాళ్ళ లాంటి వాడిని కాదు అని చెప్పాలి అంటే నువ్వు నీ తప్పుని తప్పుగా చెప్పాలి. నువ్వు చేసే తప్పుని బైబిల్ సమర్థించట్లేదంటే నువ్వు తప్పుడుగా చెప్పాలి. ఇప్పటికైనా ఒప్పుకొని విడిచిపెట్టు. నేనే మరలా వీడియో చేస్తాను, పలానా వ్యక్తి గతంలో ఎలా ఉన్నాడు ఇప్పుడు మారిపోయాడు అని నేనే వీడియో చేస్తాను కదా. నువ్వు మారాలన్నది నా ఉద్దేశం. కాబట్టి చెబుతున్నా, నువ్వు మారితే మరలా నేనే నిన్ను పొగుడతాను. బైబిల్ ఏం కోరుకుంటుంది? మార్పును కోరుకుంటుంది. మారితే మరలా పొగుడతాను, మారకపోతే ఇంకో పెద్ద ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి అక్కడ కూడా చెప్తాను పెద్ద దొంగ, గజ దొంగ అని. అర్థమైందా?